హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రముఖమైన ఆలయాల్లో ఒకటైన అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి టెంపుల్ని మన డ్రోన్ వ్యూస్ను ఎంజాయ్ చేస్తూనే ఈ టెంపుల్ యొక్క హిస్టరీని అండ్ ఇక్కడికి ఎలా రావాలి అండ్ ఇక్కడుండే మిగతా అన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసేది అన్నవరం రైల్వే స్టేషన్. మ్యాండేటరీ బేసిక్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో లిఫ్ట్ సర్వీస్ కూడా ఉంది కనుక పెద్దవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా ట్రైన్ సర్వీసెస్ అన్నవరం రైల్వే స్టేషన్ కి ఉన్నాయి. సో ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ముందుగా బుక్ చేసుకుంటే హ్యాపీగా ట్రైన్లో సోలోగా కానీ విత్ ఫ్యామిలీ కూడా వచ్చేయచ్చు. అన్నవరం హైదరాబాద్ నుండి 420 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది నేషనల్ హైవే 16 ద్వారా వెల్ కనెక్టెడ్ గా ఉంటుంది. మనం అరౌండ్ 8 to 9 అవర్స్ డ్రైవ్ లో ఇక్కడికి చేరుకోవచ్చు బై రోడ్ ద్వారా. అయితే హైదరాబాద్ నుంచి అరౌండ్ 10 అవర్స్ ట్రైన్ జర్నీలో మనం అన్నవరం రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు. వైజాగ్ కి వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కూడా మనకి ఇక్కడ ఆగుతాయి. సో ఎలాంటి ఇబ్బంది లేదు. ముందుగానే ప్లాన్ చేసుకోండి, టికెట్స్ బుక్ చేసుకోండి. నేను పర్సనల్ గా ప్రిఫర్ చేసేది మాత్రం ట్రైన్ జర్నీ. సో మన రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి అయినా కానీ ఈజీగా మనం అన్నవరంకి చేరుకోవచ్చు. చాలా ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ మీకు అన్నవరం టెంపుల్ కేవలం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ నుండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వరకు కూడా మనకి చాలా బస్ సర్వీసెస్ ఉంటాయి. సో బస్ కానీ లేకపోతే ఇక్కడ ఉండే ప్రైవేట్ ఆటోస్ ని కానీ మీరు తీసుకొని టెంపుల్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. బస్ సర్వీస్ కి అరౌండ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వరకు. ఆటో సర్వీస్ కి అయితే కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో మీరు ముందుగా ఒక రేట్ మాట్లాడేసుకోవాలి. బట్ అరౌండ్ 50 రూపీస్ అనుకోండి పర్ పర్సన్ బై ఆటో ద్వారా. అయితే అన్నవరం స్టేషన్ చుట్టుపక్కల కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే చుట్టూ పచ్చని పొలాలు, ఈ కొబ్బరి చెట్ల నడుమ సూపర్ గా ఉంటుంది ఈ రైల్వే స్టేషన్ కూడా. ఒక్కసారి ఇక్కడ డ్రోన్ వ్యూస్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ లొకేషన్ మొత్తం కూడా. మనం కాకినాడ దగ్గరలో ఉన్న కానీ కొద్దిగా కోనసీమ వైబ్స్ వచ్చాయి కదా ఈ వీడియోలో. అన్నవరం టెంపుల్ని మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేయట్లేదు, అన్నవరం ఊరు మొత్తం కూడా ఎలా ఉంది అనేది మన వీడియోలో తెలుసుకోవచ్చు. సూపర్గా ఉంటుందండి. రైల్వే స్టేషన్ నుంచి మనకి అన్నవరం టెంపుల్ కూడా డైరెక్ట్గా మన డ్రోన్ వ్యూస్లో కనిపిస్తుంది. చూస్తున్నారుగా, స్ట్రైట్గా కొండ మీద ఉన్నదే మన అన్నవరం టెంపుల్. మన ముందట కనిపిస్తుంది నేషనల్ హైవే 16. సో నేషనల్ హైవే 16 ద్వారా మనం ఎక్కడి నుంచైనా కానీ అన్నవరానికి చాలా ఈజీగా రావచ్చు. మీరు సెల్ఫ్ డ్రైవ్లో వస్తున్నారంటే హైదరాబాద్ నుంచి మీరు ఈ జర్నీని మాత్రం నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్గా మనకి రోడ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ యూ విల్ లవ్ ద జర్నీ టు అన్నవరం. ఇక అన్నవరం టెంపుల్ని అండ్ ఆ టెంపుల్ యొక్క సరౌండింగ్స్ అంతా కూడా ఇక ఒక క్లోజ్ లుక్ ఇద్దాం ఈ వీడియోలో ఇక నుండి. అంతేకాకుండా అన్నవరం టెంపుల్ సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో అన్నవరం అనే పట్టణంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం రత్నగిరి అనే కొండపై ఉంది. ఇక్కడ విష్ణువు అవతారమైనటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామికి ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ ఆలయం పంపా నది ఒడ్డున రత్నగిరి కొండపై 1891 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. మీరు కాలినడక మార్గం ద్వారా ఈ కొండని ఎక్కాలంటే దాదాపు 460 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఈ టెంపుల్ని చేరుకోవడానికి. అన్నవరం ఆలయం అనేది అనేక ప్రత్యేకతలు కలిగినటువంటి పవిత్ర స్థలం. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్వాలు ఒకే దేవతా విగ్రహంలో ప్రతిబింబించబడతాయి. కార్తీక మాసంలోనూ కొన్ని ప్రత్యేక దినాల్లోనూ స్వామివారికి జరిగే తెప్పోత్సవం అనేది ఇక్కడ కనబడే పంబా నదిలో జరుగుతుంది.
రీసెంట్గా కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ కనబడేటువంటి తెప్పలోనే స్వామివారికి తెప్పోత్సవం జరిగింది. ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలను ఒకే దగ్గర దర్శించుకునే భాగ్యం మనకి కేవలం అన్నవరంలో మాత్రమే లభిస్తుంది. ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహంలోనే ఈ 3 దేవతా తత్వాలు కూడా కలిసి ఉంటాయి. పై భాగము విష్ణువుకి, మధ్య భాగము బ్రహ్మకి అండ్ కింద భాగంలో శివుడు మనకు కనబడడం జరుగుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాలు ఏకమై ఉన్నటువంటి ఈ ఆలయం చాలా అరుదైనది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. పైన విష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది. కింద భాగాన శివుడి విగ్రహం అనేది మనకి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో బ్రహ్మకి ప్రత్యేక విగ్రహం లేకపోయినా ఆయన సృష్టి శక్తి ఆలయ తత్వాల్లో ప్రతిబింబిస్తుంది. వ్రత కథనాల్లో బ్రహ్మ సృష్టి తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరం ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి. ఈ వ్రతం భక్తులు వారి కోర్కెలు నెరవేరాలని, జీవితంలో శాంతి, ధనం, విజయాలు కలగాలని చేస్తారు. ఇది విశిష్టమైన పూజా విధానంగా వేలాది మంది భక్తులు ప్రతిరోజు నిర్వహిస్తారు. స్వామివారి వ్రతాలు మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 వరకు జరుగుతూ ఉంటాయి. వారి దర్శనం మార్నింగ్ 6 AM నుంచి నైట్ 9 గంటల వరకు ఉంటుంది. స్వామి వ్రతం టికెట్లు అనేది 3 విధాలుగా ఉంటాయి. సాధారణ వ్రతం టికెట్ 300 రూపాయలు, ప్రత్యేక వ్రతం టికెట్ 1500 రూపాయలు అండ్ విఐపి వ్రతం టికెట్ 5000 రూపాయలుగా ఉంది. వ్రతంలో కూర్చునే జంట మగవారైతే పంచాకండువ, ఆడవారైతే చీరను ధరించాల్సి ఉంటుంది. వ్రతానికి వెళ్లేటప్పుడు 5 కొబ్బరికాయలు అండ్ అరటిపళ్ళు తీసుకుని వెళ్తే సరిపోతుంది. మిగతా పూజా సామాగ్రి అంతా కూడా వ్రతంలో కూర్చున్నప్పుడు మనకి టెంపుల్ వారే ఇస్తారు. స్వామివారి గుడి ప్రాంగణంలోనే మనకి ఆలయం చుట్టూరా కూడా అనేక వ్రత మండపాలుంటాయి. స్వామివారి వ్రతానికి దాదాపు 1 గంట సేపు సమయం పడుతుంది. అన్నవరం ఆలయంలో మనకి వ్రతం అయిపోయిన తర్వాత ఇచ్చేటువంటి గోధుమనుక ప్రసాదం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. రత్నగిరి కొండపైనే మన ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సీతారాముల గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి కూడా మనకి ఇక్కడే దర్శనమిస్తాయి. అన్నవరం టెంపుల్లో మన తలనీలాలు ఎక్కడ సమర్పించుకోవాలి, అన్న ప్రసాదం ఎక్కడ జరుగుతుంది అండ్ ప్రసాదం కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ గోశాల ఎక్కడుంది అనేది ఇక్కడ చూడొచ్చు. అన్నవరం టెంపుల్కి దగ్గరలోనే కొండ మీదే మనకి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. నాన్ ఏసీ రూమ్స్ మనకి 200 నుంచి 500 రేంజ్లో అండ్ ఏసీ రూమ్స్ మనకి 1000 నుంచి 2000 రేంజ్లో కూడా ఉంటాయి. ఇక్కడ రూమ్స్ని మీరు ముందుగానే ఆన్లైన్లో కానీ మీ సేవ ద్వారా కానీ బుక్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి సమయాలలో ఇక్కడ రూమ్స్ దొరకడం అనేది కొంచెం కష్టం. మీకు మన వీడియో కంటెంట్ ఏమాత్రం నచ్చినా కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. ఇక ఈ అన్నవరం టెంపుల్ని అండ్ అన్నవరం టెంపుల్ యొక్క కంప్లీట్ సరౌండింగ్స్ని మనకి అన్నవరం ఊరు మొత్తాన్ని కూడా ఈ డ్రోన్ వ్యూస్తో చూసి ఎంజాయ్ చేయండి.
మీకు ఈ వీడియోలోని ఏమాత్రం కంటెంట్ నచ్చినా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకే ఉండే బెల్ ఐకాన్ని నొక్కి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. మనం ఈ వీడియో లాగానే చాలా అదర్ ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ ఐ బటన్లోను మీకు ఎండ్ స్క్రీన్లోను మన వీడియో లింక్స్ ఇస్తాను. ఈ వీడియో తర్వాత వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అన్నవరం యొక్క ప్రతి ఇంచ్ మీ గుప్పట్లో ఉంది. మొత్తానికి ఆ విధంగా మనం అన్నవరం యొక్క చుట్టుప్రక్కల ఉండే పరిసరాలు అండ్ అన్నవరం ఊరు మొత్తాన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్.